హాయ్, వెల్కమ్ టు జే ఇన్స్టెంట్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సమిఫ్ కౌంటిఫ్ అండ్ సమిఫ్స్ కౌంటిఫ్స్ అండి. ఓకేనా? సో సమిఫ్ కౌంటిఫ్ అనే ఫంక్షన్స్ ఎలా ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి ఎక్సెల్లో అని తెలుసుకుందామా. ఇక్కడ నేనేంటంటే ఇదొక కంపెనీ అనుకోండి. వాళ్ళ ఎంప్లాయీస్కి కార్డులు ఇచ్చారు. ఇది హెచ్డిఎఫ్సి కార్డు, ఎస్బీఐ కార్డు, కోటక్ కార్డు అని ఇచ్చారు. వాళ్ళ ఎంప్లాయీ రాము, రఘు, ఈశ్వర్. సో వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలన్నా స్వైప్ చేసి అమౌంట్ స్వైప్ చేస్తున్నారు. వాళ్ళ అమౌంట్ స్వైప్ చేసిన అమౌంట్ వేరే ఆఫీస్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి సో డైలీ వాళ్ళు ఇది కార్డ్ ట్రాన్సాక్షన్ మీకు రిఫ్లెక్ట్ అయ్యేటట్టు మెసేజా లేకపోతే డైలీ ఎంట్రీ చేసుకున్నారు. రాము హెచ్డిఎఫ్సి హైదరాబాద్లో 3000, రఘు ఎస్బీఐ అట్లా ఎంట్రీ ఉంది లిస్ట్. అవి ఎంట్రీ అయితేనే ఉంటుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసినా అవి ఇలా ఎంట్రీ అవుతుంది. సో మనం ఇప్పుడు సమిఫ్ వాడి ఇప్పుడు మనం అతను రాము అంటేనే హెచ్డిఎఫ్సిలో ఒక అమౌంట్, హెచ్డిఎఫ్సి హైదరాబాద్లో ఒక అమౌంట్, వేరే బ్రాంచ్లో ఒక అమౌంట్ తీసాడు అనుకోండి. సో ఇక్కడ రాము ఎస్బీఐలో వైజాగ్లో అమౌంట్ తీసాడు అనుకోండి. సో టోటల్ మనకు ఇప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఏం కావాలి, అచ్చా రాము టోటల్ ఎంత అమౌంట్ తీశాడు అంటే ఏ బ్యాంక్ నుంచి ఎంత తీశాడు, కోటక్ నుంచి ఎంత తీశాడు, హెచ్డిఎఫ్సి నుంచి ఎంత తీశాడు, ఎస్బీఐ నుంచి ఎంత తీశాడు, అండ్ ట్రాన్సాక్షన్ వైజ్ కూడా కావాలి. ట్రాన్సాక్షన్స్ అంటే హెచ్డిఎఫ్సిలో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడు, కోటక్లో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడు, ఎస్బీఐలో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడు. సో దట్ వాళ్ళకి ఏమవుతుందంటే హెచ్డిఎఫ్సిలో అతను చేసిన అమౌంట్ టోటల్ మొత్తం వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ తీసిన అమౌంట్ టోటల్ వాళ్ళు హెచ్డిఎఫ్సిలో డిపాజిట్ చేస్తారు, కోటక్లో డిపాజిట్ చేస్తారు, అలా అవుతుంది అనమాట. సో టోటల్ ఎంత డిపాజిట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకోటి ట్రాన్సాక్షన్, ఒక్కొక్కసారి 5 ట్రాన్సాక్షన్ ఇస్తే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడుతుంది కదా. సో లాట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు నేను కొద్దిగా డేటా తీసుకున్నాను, బట్ లాట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఇలాంటిది ఎలా చేయాలనేది వాళ్ళకి ఒక ఫార్ములా సెట్లో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం టోటల్ నుంచి చూద్దాం. జస్ట్ సమ్ ఇఫ్ కౌంటిఫ్ ఫస్ట్ చూద్దాము. దాని తర్వాత లేటర్ మనము సమ్ ఇఫ్స్ అండ్ కౌంటిఫ్స్. ఒకవేళ సమ్ ఇఫ్ అంటేనేమో ఒక క్రైటీరియా ఉన్నప్పుడు సమ్ ఇఫ్ ఎలా చేయాలి, మల్టిపుల్ క్రైటీరియా ఉన్నప్పుడు సమ్ ఇఫ్స్ ఎట్లా సమ్ ఇఫ్స్ ఎలా వేయాలి, ఒక క్రైటీరియా కౌంటిఫ్ ఎలా వేయాలి, మల్టిపుల్ క్రైటీరియా ఉన్నప్పుడు కౌంటిఫ్ ఎలా వేయాలి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు టోటల్ విత్డ్రాన్ అమౌంట్ అంటే మనం సమ్ ఇఫ్ చూస్తాం కదా, ట్రాన్సాక్షన్ అంటే కౌంట్ అని చూస్తాం. బట్ ఇక్కడ సమ్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ అంటే ఇప్పుడు రాము టోటల్ ఎంత సమ్ ఇఫ్ ఇలా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఇది ఇక్కడ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి కూడా సమ్ ఇఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సమ్ ఇఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందకు వస్తే సమ్ ఇఫ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. సో నేను బెటర్ రాస్తూనే చేస్తాను, బెటర్ మీకు కూడా ఎప్పుడు అలా అలవాటు అయిపోతుంది కదా. సో మీరు ఇక్కడ ఫంక్షన్స్ చూసుకోవచ్చు. ఏమన్నా సమ్ ఇఫ్ అయిపోతే ఇక్కడ అన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను రాసి చెప్తాను. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఒక బ్రాకెట్, ఇక్కడ ఏమవుతుంది రేంజ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది, అదే బాక్స్లో ఇది కనిపిస్తుంది చూడండి. రేంజ్ తర్వాత కామా పెట్టాలి. ఆ రేంజ్ ఇక్కడ ఇది మొత్తం అండి మనం తీసుకోవాల్సిన మొత్తం రేంజ్. పైన హెడింగ్స్ వదిలిపెట్టేసి ఇది మొత్తం రేంజ్, మన డేటా ఉన్న రేంజ్. ఇక్కడ క్రైటీరియా కామా, ఇక్కడ కామా ఉంది కదా, కామా పెట్టిన తర్వాత క్రైటీరియా ఏంటి, మనకు రాము ఎంత తీసుకున్నాడో రాము క్రైటీరియా, మనకి ప్రజెంట్గా రాము క్రైటీరియా. ఓకేనా? రాము సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ రాము క్రైటీరియా అంటే రాము, ఇది ఈ సెల్ ఉంది కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ సమ్ రేంజ్, టోటల్ సెలెక్ట్ చేసుకుంటారు, రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకి ఏం యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి కదా, అమౌంట్ యాడ్ చేయాలి కదా. ఒకవేళ ఇక్కడ రాము ఉన్నట్టయితే ఇక్కడ రాము ఉందో, ఇక్కడ అమౌంట్ తీసాడో అది రాము యాడ్ చేయాలి. మనం ఇక్కడ రాము చూడండి, రాము ఇక్కడ ఉంది. సో ఈ ఏరియా మొత్తం ఎక్కడెక్కడ రాము క్రైటీరియా ఉందో అక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? జస్ట్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? ఎంటర్ కొట్టండి. ఓకే, అమౌంట్ ఇది కొంచెం రైట్ 23,000. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ రాము అమౌంట్ 3,000 ఒకటి, ఇక్కడ ఇంకొక రాము ఇక్కడ ఉంది, ఇక్కడ రాము ఉంది.
15,000. 15 + 3 18. ఇది ఇక్కడ ఒక రామ్ ఉంది. 18 + 5 23. ఓకేనా. SUMIF ఇలా వస్తుంది. సో దీన్ని ట్రాక్ చేస్తే కింద వాళ్ళకు కూడా ఫార్ములా సేమ్ అప్లై అయిపోతుంది. టోటల్ 59,000. ఓకేనా. టోటల్ 59,000 వీళ్ళు డిపాజిట్ చేయాలి అన్ని బ్యాంకులో కలిపి. సో మనకు టోటల్ SUMIF అనేది ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. SUMIF ఏంటి? SUMIF ఫస్ట్ ఏంటి మళ్ళీ ఒకసారి వేసాను. CCMIF ఓపెన్ బ్రాకెట్ రేంజ్. ఇక్కడ మనం హెడ్డింగ్స్ వదిలిపెట్టి నేమ్ మొత్తం ఇక్కడ నుంచి టోటల్గా డేటా అక్కడ ఉందో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం క్రైటీరియా రాము క్రైటీరియా ఉన్న చోట ఇక్కడ ఈ డేటా తీసుకున్నాం కదా, ఇక్కడ రాము ఎక్కడ ఉంటుందో, అంటే ఇది రాము అనేది ఎక్కడ ఉంటుందో, కామా సమ్రేంజ్. ఇక్కడ సమ్రేంజ్ అంటే ఇలా ఇది తీసుకోవాలి, ఇది సమ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ రాము ఎక్కడ ఉంటుందో ఇది సమ్ చేయాలన్నమాట. ఇక్కడ రాము ఎక్కడ ఉంటుందో దీన్ని సమ్ చేయాలి. ఓకేనా. రాము ఇక్కడ ఉంటే రైట్, క్లోజ్ బ్రాకెట్. ఓకేనా. రైట్. సేమ్ ట్రాక్ చేస్తే ఇలా జస్ట్ ఇలా కర్సర్లో పెట్టి ట్రాక్ చేయొచ్చు, లేదా షిఫ్ట్ పట్టుకొని ఇలా డౌన్ యారో క్లిక్ చేసి Ctrl+T కొడితే అవుతుంది. ఓకేనా. సో SUMIF ఇది అనమాట. ఇప్పుడు కౌంటిఫ్ చూద్దాం. టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ కావాలి నాకు, ట్రాన్సాక్షన్స్ కావాలి. టోటల్ ట్రాన్సాక్షన్ అది HDFC కావచ్చు, SBI కావచ్చు, టోటల్ ట్రాన్సాక్షన్ కావాలనుకుంటున్నాను. సో = కౌంట్ ఇఫ్. ఒకవేళ కౌంట్ ఫార్ములా సమ్ ఫార్ములా మీకు తెలిసి ఉంటే చెప్తున్నా. కౌంట్ ఫార్ములా సమ్ ఫార్ములా ఈజీ అండి. నేను అది ఒకవేళ మీరు అది కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కౌంట్ గురించి సమ్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు కౌంట్ ఇఫ్ క్రైటీరియా గురించి. ఓకేనా. కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ చేశాను. ఒక్క నిమిషం. సారీ, COUNT కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ అవుతుంది ఇది రేంజ్, డైరెక్ట్ రేంజ్ అడుగుతుంది, క్రైటీరియా అడుగుతుంది. సో ఇది ట్రాన్సాక్షన్ ఎన్నిసార్లు ఇక్కడ చూడండి, ఇది ఎన్నిసార్లు అతని నేమ్ వస్తే ఆయన ట్రాన్సాక్షన్ చేసినట్టు. సో ఇక్కడ నేను జస్ట్ కౌంట్ ఇఫ్ వాడుతున్నాను, ట్రాన్సాక్షన్ చేసినట్టు, కామా ఎవరు ఈ పర్సన్ రాము, క్రైటీరియా రాము, అంతే. దీనికి రెండే ఉంటుంది. జస్ట్ రేంజ్ ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఆ క్రైటీరియా ఏంటి ఎంటర్ కొట్టండి, క్లోజ్ బ్రాకెట్ కొట్టండి. అంటే త్రీ ట్రాన్సాక్షన్ చేసాడు అనమాట రాము. 1 2 3. ఓకేనా. రైట్. దీన్ని మనం డ్రాగ్ చేస్తే టోటల్ ట్రాన్సాక్షన్ ఇది 1, ఇది 2. ఓకేనా. ఇది టోటల్ సమ్ 6 టోటల్ 6 ట్రాన్సాక్షన్ 1 2 3 4 5 6. ఒక్కొక్కరు రాము 3, రఘు 1 2 4 6. ఓకేనా. ఇక్కడ మనకు ఈ టోటల్ ట్రాన్సాక్షన్ చూస్తున్నాం కానీ ఇప్పుడు చూద్దాం. ఓకే. SUMIF కౌంటిఫ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఎంత అమౌంట్ వేయాలో చూసుకున్నారు, 59,000. బట్ అంటే ఈ కంపెనీ వాళ్ళు టోటల్ అమౌంట్ 59,000 డిపాజిట్ చేస్తేనే వీళ్ళు డ్రా చేసుకున్న అమౌంట్కి డ్రా చేసుకుంటారు అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే. మనం ఇప్పుడు డ్రా చేసుకుంటే 59 ఫిల్అప్ చేయాలన్నట్టుగా ఉందనుకో. సరే, ఇప్పుడు మనం ఏ బ్యాంకులలో ఎంతెంత డిపాజిట్ చేయాలి చూద్దాం. ఇప్పుడు రాము = ఉంది. ఇక్కడ ఏం వాడాలి? SUMIFS అంటే కొన్ని మల్టిపుల్ క్రైటీరియా ఉంది. ఇది HDFCలో రాము ఎంత తీసాడు కావాలి మనకు, HDFCలో రాము ఎంత తీసాడు కావాలి. అండ్ ఒకవేళ HDFC రాము కోటక్లో ఎంత తీసాడు కావాలి, SBIలో రాము ఎంత తీసాడు కావాలి. అంటే ఇక్కడ రాము క్రైటీరియా, బ్యాంక్స్ క్రైటీరియా, HDFC క్రైటీరియా. ఇక్కడ HDFC ముందు ఉన్నప్పుడు రాము అండ్ HDFC క్రైటీరియాస్, 2 క్రైటీరియా అనమాట. సో చూద్దాం. SUMIFS ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ సమ్ రేంజ్ అడుగుతుంది, ఫస్ట్ సమ్ రేంజ్ అడుగుతుంది. ఇందాక ఇఫ్ కొట్టినప్పుడు వేరే, ఇప్పుడు వేరే. సమ్ రేంజ్ అడిగితే ఇది జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సమ్ రేంజ్ టోటల్ సమ్ ఏదైతే సమ్ చేయాలో అది రేంజ్. తర్వాత క్రైటీరియా 1 అంటే రాము కాదు, క్రైటీరియా రేంజ్ 1 అంటారు. అయితే ఎక్కడైతే రేంజ్ ఉంటుంది ఇక్కడ క్రైటీరియా, ఇక్కడ ఇది మొత్తం క్రైటీరియాల
రేంజ్లో క్రైటీరియా ఏంటి రాము. అండ్ నెక్స్ట్ క్రైటీరియా రేంజ్ ఏంటి HDFC బ్యాంక్ అనమాట. బ్యాంక్ అక్కడ బ్యాంక్ క్రైటీరియా అది HDFC, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ సమ్ రేంజ్, ఇక్కడ సమ్మిఫ్లో సమ్ రేంజ్ అడిగింది. సమ్ రేంజ్ అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్రైటీరియా 1 రేంజ్ అడిగింది. క్రైటీరియా 1 రేంజ్ ఏంటి రాము అనే క్రైటీరియా రేంజ్ ఎక్కడ ఉంది, మొత్తం నేమ్స్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని దాంట్లో క్రైటీరియా 1 ఏంటి రాము. నెక్స్ట్ క్రైటీరియా ఏంటి మనకు బ్యాంక్స్, అంటే ఈ బ్యాంక్స్ ఇక్కడ మొత్తం లిస్ట్ ఎక్కడ ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకొని దాంట్లో HDFC బ్యాంక్ ఉంది. క్రైటీరియా 2 వచ్చేసి ఇక్కడ HDFC కాబట్టి సెలెక్ట్ చేసినాయి. ఓకేనా క్రైటీరియా 2 కూడా సెలెక్ట్ చేసిన. ఓకే, క్లోజ్ బ్రాకెట్ కొడదాం, ఎంటర్. ఓకేనా, రాము అనేది HDFCలో 3000 తీసాడు. ఒకసారి చూద్దాం. రాము క్రైటీరియా HDFC క్రైటీరియా 3000 తీసిండు. అండ్ రాము తర్వాత ఇంకెక్కడ తీసింది, ఇక్కడ తీసింది కానీ SBI ఇది ఇక్కడ క్రైటీరియా వచ్చేసి SBI బ్యాంక్లో తీసింది కాబట్టి HDFCలో తీయలేదు కాబట్టి HDFC ఇక్కడ 3000 వచ్చింది. ఓకేనా, ఇది మొత్తం యాడ్ చేసినా కానీ 3000 వచ్చింది. ఇక్కడ రాము HDFC కాంబినేషన్లో ఇక్కడ అమౌంట్ ఓన్లీ 3000 మాత్రమే తీసాడు. ఓకేనా, సో ఇక్కడ వచ్చింది. జస్ట్ సేమ్ కోటకు కూడా వేద్దాం. ఈజ్ ఈక్వల్ టు SUMIFS ఓపెన్ బ్రాకెట్. రేంజ్ ఏంటిది, అమౌంట్ సమ్ రేంజ్ ఏంటిది, ఇది ఈ సమ్ రేంజ్ అమౌంట్ మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కామా క్రైటీరియా రేంజ్ 1 ఇదే కదా, క్రైటీరియా రేంజ్ 1 కామా క్రైటీరియా అంటే సేమ్ రాము కామా ఇంకోటి క్రైటీరియా ఏంటి, క్రైటీరియా రేంజ్ 2 బ్యాంక్స్. ఓకేనా, ఏ బ్యాంక్స్ అనే రేంజ్ ఎక్కడ ఉంది అండ్ దాంట్లో క్రైటీరియా కామా పెట్టేసి క్రైటీరియా వచ్చేసి కోటక్ కామా పెడుతుంది. చూడండి ప్రతిదానికి మీకు ఇక్కడ ఏదైతే ఫామ్లో కనిపిస్తుందో సేమ్ అవే సెలెక్ట్ చేసుకొని మధ్యలో కామాలు కూడా సెలెక్ట్ చేసుకొని కామా అవసరం లేదు, అయిపోయింది. క్లోజ్ బ్రాకెట్. మన క్రైటీరియా 2 ఉన్నాయి కాబట్టి ఇంకా క్రైటీరియా ఇప్పుడు ఇక్కడ ఏరియా ఉంది, ఇంకా క్రైటీరియా హైదరాబాద్లో ఎంత తీసారంటే అప్పుడు కూడా తెలుసుకోవచ్చు. అది వద్దండి. ఇప్పుడు క్రైటీరియా 1, 2 చూద్దాం. క్రైటీరియా 3 ఇంకా వేరే ప్రాక్టీస్ చేయండి. సరే, ఓకే. కోటక్లో రాము 0 అంట. లెట్స్ చెక్. రాము SBI వైజాగ్లో SBI తీసాడు. ఇక్కడ కూడా సరే రాము ఇక్కడ SBI ఓకేనా. వైజాగ్ 2 టైమ్స్ తీసిండు SBIలే కానీ, బట్ ఇక్కడ కోటక్లో మాత్రం తెలియదు. సేమ్ సమిఫ్, మళ్ళీ ఒకసారి సమిఫ్ చూద్దాం. సమిఫ్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ సమ్ రేంజ్ ఇది కామా క్రైటీరియా 1 ఏంటి నేమ్ రేంజ్ కామా ఏంటి క్రైటీరియా 1 ఏంటి అది రేంజ్ ఏమో క్రైటీరియా రేంజ్ అయిపోయింది. క్రైటీరియా 1 ఏంటి రామా అండ్ క్రైటీరియా 2 బ్యాంక్స్ రేంజ్ క్రైటీరియా ఏంటి ఇప్పుడు SBI థర్డ్గా SBI క్లోజ్ బ్రాకెట్. ఓకే, SBIలో సరే 20,000 చూడండి. రాము SBI కాంబినేషన్లో 15,000 ఒకటి, రాము SBI కాంబినేషన్లో 5,000 ఒకటి. ఓకేనా, టోటల్ 20,000. ఇది మనం డ్రాగ్ చేస్తే రావాలి. బట్ ఇక్కడ ఈ రాము అనేది కాలంలో ఉంది కాబట్టి ఇవి నేమ్ కాలంలో ఉంది కాబట్టి డ్రాగ్ అయితే ఈజీగా వస్తుంది. బట్ బ్యాంక్స్ అనేవి రోల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం లాక్ పెట్టాలి. ఇంతకుముందు లాక్ గురించి చెప్పాను. ఇక్కడ HDFC బ్యాంక్ క్రైటీరియా ఎక్కడ ఉందండి, L9 కదా. ఇక్కడ L9 ఎక్కడ ఉంది, ఇంకో HDFC క్రైటీరియా. దీనికి లాక్ పెట్టేది F4 కొడితే అక్కడ క్లిక్ చేసుకొని F4 కొడితే లాక్ పడిపోతుంది. అప్పుడు మనం డ్రాగ్ చేసుకోవచ్చు. రైటా, ఓకే. 3,000 ప్లస్ 10,000 ఈశ్వర్ 10,000 అంటే HDFCలో 10,000 రైటా. ఇంకెక్కడ లేదు. టోటల్ 13,000 ఇక్కడ డిపాజిట్ చేయాలి, HDFCలో డిపాజిట్ చేయాలి. అండ్ ఇది కూడా సేమ్ లాక్ M9. ఇక్కడ కోటక్ అనేది ఇక్కడ మనం డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా డ్రాగ్ చేస్తే ఇక్కడ M10 పడుతుంది. మన క్రైటీరియా M10 కదా, కోటక్ అనేది M10లో లేదు, M9లో ఉంది. ఓకేనా, అందుకని ఇక్కడ M9 అనేది లాక్ చేయాలి.
ఎలా చేయాలంటే F4 కొడితే డాలర్కి ముందు వెనక డాలర్ వస్తుంది, ఎంకి M9 లాక్ అయిపోతుంది, M9 లాక్ అయిపోతుంది. సో ఎంటర్ కొడితే దాన్ని డ్రాగ్ చేయాలి, దాన్ని డ్రాగ్ చేస్తే ఇది కింది వాటికి వర్తిస్తుంది. కోటక్లో 20,000 సేమ్ ఇక్కడ ఎన్ని F4 కొట్టేసి డాలర్ పెట్టేసి ఎంటర్ కొడితే అది కూడా డ్రాగ్ చేయండి. 3 యాడ్ చేస్తే 59,000, టోటల్ 59,000. ఓకేనా. సో ట్రాన్సాక్షన్ చూసాం. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ క్రైటీరియా ఏంటి, ఇక్కడ టోటల్ ట్రాన్సాక్షన్ ఏమో జస్ట్ కౌంట్ ఇఫ్ యూజ్ చేస్తాము టోటల్ ట్రాన్సాక్షన్, బట్ ఓన్లీ రాము బేస్ చేసుకొని. ఇప్పుడు రాము HDFCలో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడో కావాలి మనకు. కౌంట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ క్రైటీరియా రేంజ్ 1 వచ్చేసి ఇది రాము, దాంట్లో క్రైటీరియా కామా దాంట్లో క్రైటీరియా రాము. జస్ట్ ఇంకోటి ఏంటిది బ్యాంక్స్ కదా, బ్యాంక్స్ క్రైటీరియా టు బ్యాంక్స్ కామా దీనిలో వచ్చేసి HDFC. ఓకేనా, క్లోజ్ బ్రాకెట్ అంతే. ఎంటర్ కొట్టేస్తే 1 ట్రాన్సాక్షన్ యూజ్ చేశాడు. ఇక్కడ F4 లాక్ పెట్టండి, దాన్ని బ్యాంక్ లాక్ పెడితే దాన్ని డ్రాగ్ చేస్తే రైట్. HDFCలో రఘు ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ రామ్ ఒకటి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా కౌంటిఫ్స్. బ్రాకెట్ క్రైటీరియా నేమ్ క్రైటీరియా రేంజ్ అది క్రైటీరియా నేమ్ రేంజ్ 1లో క్రైటీరియా నేమ్ కామా క్రైటీరియా టు బ్యాంక్స్ రాము బ్యాంక్స్ క్రైటీరియా టు ఉంది, తర్వాత క్రైటీరియాలో కోటక్. ఇప్పుడు ఎంటర్ అంతే. రాము కోటక్లో ఏం చేయలేదు, లాక్ పెట్టేసి SBI is equal to countifs open bracket. Sorry, criteria ikkada criteria range names banks sorry banks కాదు criteria range తీసుకున్నాం కానీ criteria ఏంటి రామ banks criteria range 2 కామా ఇది SBI క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. దాన్ని కూడా ఇక్కడ డాలర్ కొట్టేసి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా 21336 ఒక 5 ట్రాన్సాక్షన్ ఎక్కువ పడితే ఛార్జెస్ పడతాయి అని కదా, 3 సంథింగ్ ఉంటాయి కదా. సో వీళ్ళకి అర్థమైపోతుంది అనమాట. దీంట్లో ఇంకా కండిషనల్ ఫార్మాట్ పెట్టుకోవచ్చు, అది తర్వాత చెప్తాను. జస్ట్ హైలైట్ ఇక్కడ హైలైట్ గ్రేటర్ దాన్ 5 అని అనుకోండి, 3 ట్రాన్సాక్షన్ 2 ట్రాన్సాక్షన్ అనుకో, 2 కన్నా ఎక్కువ చేస్తే లైట్ ఎల్లో రావాలనుకోండి. ఇంకా 2 ఎవరు చేయలేదు కాబట్టి రాలేదు. సరే 1 ట్రాన్సాక్షన్ అనుకోండి. సరే వద్దులండి, దీని కౌంటింగ్ అనేది తర్వాత చెప్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సరే 1 ట్రాన్సాక్షన్ ఎవరు ఎక్కువ చేస్తే 2 ట్రాన్సాక్షన్స్ SBIలో 2 ట్రాన్సాక్షన్ చేశారు. సో 1 ట్రాన్సాక్షన్ చేయాలనుకో, అట్లా మనం కండిషన్ ఫార్మాట్ యూజ్ చేసుకోవచ్చు. కండిషన్ ఫార్మాట్ గురించి కావాలంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.